దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మమ్మల్ని ప్రేమతో మీ సంఘానికి ఆహ్వానించిన దైవ సేవకులు, దేవుని దాసులు జేమ్స్ పాస్టర్ గారికి, వారి కుటుంబానికి లోకరక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వందనాలండి. అలాగే సంఘం అంతటికీ కూడా లోకరక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. మీ పాస్టర్ గారి గురించి నేను ఈ సహవాసంలో ఆయనతో మరి జర్నీ చేస్తూ దైవ సేవకులు రవితేజ గారి ద్వారా వారి ద్వారా నేను గుర్తెరిగింది ఏంటంటే, లోకంలో చాలామంది ఉన్నారు. లోకంలో చాలామంది దైవ సేవకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను చాలామందిని చూశాను. వాళ్ళందరూ ఏంటంటే, వాళ్ళ పరిచర్య విస్తరించబడాలి, వాళ్ళ సంఘం కట్టబడాలి, తర్వాత ఆ పరిచర్యని వాళ్ళ పిల్లలు చూసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. అది తప్పు కాదు, మంచిదే. వాళ్ళ తర్వాత మన తర్వాత ఒక తరం లేపబడాలి, చూసుకోవాలన్నది మంచిదే. కానీ జేమ్స్ పాస్టర్ గారు అయితే నేను చూసింది ఏంటంటే, అసలు ఆయనకి అవసరం లేదు, నేను అడుగుతాను, అవసరం లేదు. దేవుడు 2 కుమార్తెలు ఇచ్చారు, మంచి కుమార్తెలు ఇచ్చారు. వాళ్ళని చదివించుకుంటూ, వాళ్ళని ప్రయోజకులు చేసుకుంటూ, పరిచర్యలో వారికి దేవుడు ఉద్యోగాలు అనుగ్రహిస్తే ఆయన మంచిగా సెటిల్ అయిపోవచ్చు. భారం అంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడిచ్చిన దర్శనానికి ఆయన లోబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఆ విషయం నాకు హృదయం కదిలిచ్చేసింది. నేను మొదట్లో వెళ్ళిన తర్వాత దేవుని కొన్ని మాటలు నా ద్వారా, దేవుడి యొక్క వాక్యం ద్వారా కొన్ని మాటలు పలికిచ్చారు. నేను చాలా ఆనందపడ్డాను. ఈ మారుమూల ప్రాంతంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, మళ్ళీ అమలాపురం నుంచి మళ్ళీ కాకినాడ వెళ్ళటం, ఉదయకాల సమయంలోనే కాకినాడ వెళ్ళటం, మళ్ళీ సాయంకాలం ఇంత మారుమూల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ మీ మధ్య పరిచర్య చేయటం, అలాగే ఒక చిల్డ్రన్స్ హోమ్ ఒకటి నిర్వర్తించాలి, చిల్డ్రన్ హోమ్ ఒకటి పెట్టి అనాథ పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళని ప్రయోజకులు చేసి దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలనుకోవటం నిజంగా దేవుడు మీకు ఇచ్చిన దర్శనం గొప్పటి. హ్యాట్స్ ఆఫ్ సార్. మరి నాకు చాలా సంతోషం. ఎందుకనంటే, దేవుని యొక్క దర్శనానికి, దేవుని మాటకు మన స్వార్థం చూసుకోకుండా, మన కుటుంబ పరిస్థితి చూసుకోకుండా, మన పరిస్థితి ఎలా ఉందో చూసుకోకుండా, దేవుని యొక్క దర్శనానికి లోబడి హన్నా కూడా దేవునికి సమర్పించుకుంది. నాకు గనక ఇజ్రాయేల్ ప్రజలు, ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కానీ, ఇజ్రాయేల్ ప్రజలంతా రాజు కావాలని ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని ఏలటానికి, మమ్మల్ని పరిపాలించడానికి. అప్పటి వరకు యాజకులే ఉండేవారు, న్యాయాధిపతులు ఉండేవారు. మమ్మల్ని ఏలటానికి రాజు కావాలి, మాకు రాజు కావాలి, సరిగా పరిపాలించట్లేదు, మాకు రాజు కావాలని ప్రార్థన చేస్తుంటే, హన్నా ఒకటే, దేవుని యొక్క మందిరంలో పరిచర్య పాడైపోయింది, మంచి యాజకుడు కావాలి, ఒకవేళ నాకు నీవు మగబిడ్డనిస్తే గనక నేను నీకు యాజకుడిగా మగబిడ్డను సమర్పించుకుంటానని మొక్కుబడి చేసుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మనసును చూశాడు దేవుడు. ఆ మనసును చూసి దేవుడు మగబిడ్డను దయచేస్తే, ఆమె అనుకున్నట్టుగానే మగబిడ్డను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వదిలిపెడితే, ఆ బాలుడు చిన్నతనం నుంచి దేవుని మందసం ఎదుట పెరిగి పెద్దవాడయ్యి దాను మొదలుకొని బెర్షెబా వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఒక్క కుమారుతోనే ఈ యొక్క చిల్డ్రన్ హోమ్ పరిచర్య మొదలైంది. కానీ రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి చిల్డ్రన్ హోమ్ అని అంటే పలానా పాస్టర్ గారు, పలానా ప్రాంతం అనే ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కేవలము జేమ్స్ గారు, పాస్టర్ గారి యొక్క పరిచర్యను బట్టే ఈ ప్రాంతానికి విలువ పెరగబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము ప్రార్థిస్తూ దైవ సేవకులు మేము ప్రార్థిస్తూ వచ్చాం. దేవుడు బయలుపరిచారు. కేవలము ఒక దైవజనుడు ఆ ప్రాంతంలో, మీ ప్రాంతంలో అడుగు పెట్టడం మీకు ఆశీర్వాదకరము. ఆషామాషి దైవజనుడు కాదు, స్వార్థం లేకుండా. మేము చాలా మందిని చూస్తూ ఉంటాం, స్వార్థం లేకుండా వాళ్ళ పరిస్థితి. మీరు వాళ్ళ గృహానికి వెళ్ళి చూసారో లేదో కానీ
దైవజనులు మీరు వస్తే మీకు సరైన సదుపాయాలు కూడా మేము చేయలేకపోతున్నామని దైవ సేవకుడు చాలాసార్లు లేదు సార్, లేదు పాస్టర్ గారు మీరు అలా అనకండి, దేవుడు ఒకానొక దినాన్ని మిమ్మల్ని తప్పకుండా ఇచ్చిస్తాడు. నాకైతే నమ్మకం ఉంది, మేము హెచ్చింపబడటానికంటే ముందే దైవ సేవకులను దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. హన్నాను దేవుడు దర్శించి సమూయేలు ద్వారా ఆ యొక్క దేశానికి ఎలాగైతే ఘనతను కలగజేశాడో, ఇజ్రాయేల్ పరిస్థితిని మార్చాడో, అలాగే దైవ సేవకుల ద్వారా ఈ ప్రాంతానికి దేవుడు ఘనతను ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, వాక్యం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరూ బైబిల్ తెరవండి. దేవుడు ఉదయకాల సమయంలో మీ మధ్యకు రావాలని మేము ఆశపడుతున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు పరిశుద్ధాత్మ ద్వారా నా మధ్యలో పెట్టాడు. ఆ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కనికరపూర్ణుడా, కృపగల దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఈ వాక్కు ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. నీ వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. నీ వాక్యము అద్దం వంటిది నాయన. నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైనది నాయన ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా అయా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి ప్రభా. నీ వాక్యానికి లోబడి తండ్రి ప్రభా మేము 30 గాను 60 గాను 100 గాను ఫలించే భాగ్యాన్ని మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఇది సాధ్యమేనా పాస్టర్ గారు? మీరు చెబుతున్నారు మీ అవమానకు ప్రతిగా రెట్టింపు ఘనత మీకు కలిగిద్ది. ఇది సాధ్యమేనా? నమ్మశక్యమేనా? అసలు నమ్మాలనిపించట్లేదు పాస్టర్ గారు నాకు. ఎందుకనంటే నా పరిస్థితి అలాగుంది, నా స్థితి అలాగుంది. నేను అలాంటి పరిస్థితులు గుండా నేను వెళ్తున్నాను, నేను అలాంటి స్థితులు గుండా నేను వెళ్తున్నాను. అలాంటి అవమానకరమైన బ్రతుకు నేను బతుకుతున్నానని నువ్వు రాత్రి కాలం సమయంలో అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాక్యము నిరర్ధం కానేరదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి ఆకాశము గతించినా కానీ నా మాటలు ఎన్నడూ గతించవని యేసుప్రభువు వారు చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాటలు ఎన్నడూ నిరర్ధం కాలేదు. ఆయన మాటలు ఎప్పుడు పరలోకమందు నిలకడగా ఉన్నాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నిన్ను చూస్తున్న దేవుడు, నీ పరిస్థితిని చూస్తున్న దేవుడు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ అవమానంతో ఉన్నా, ఏ నిందతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా సరే ఈ రాత్రి కాల సమయంలో ఆయన సన్నిధిలోకి వచ్చి నీవు కూర్చున్నావు గనక ఆయన వాక్కు ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందురు, మీ నిందకు ప్రతిగా భాగ్యమును అనుభవించి సంతోషించుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, అవమానం ఎందుకు కలుగుతుంది? అవమానం ఎందుకు కలుగుతుంది? అవమానం నుంచి దేవుడు మనల్ని విడిపిస్తానంటున్నాడు, మంచిదే. అవమానం ఎందుకు కలుగుతుందో మనం చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. నీతి గల ప్రజలు, యథార్థంగా జీవించేవారు ఘనతనెత్తుదారంట. ఉన్నతమైన స్థలంలో వారు ఉంటారు, మంచి స్థితిలో వారు ఉంటారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని నమ్మావు గనక ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావు, ఆయన వాక్యాన్ని ఆలకిస్తున్నావు గనక నీకు దేవుడు ఘనతను కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము అంటూ అక్కడ రాస్తూ అంటున్నాడు. పాపము ప్రజలకు అవమానం తెచ్చును.
పాపమే మానవుని యొక్క జీవితంలో అవమానాన్ని కలగజేస్తుంది. మన ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని మనకి నచ్చినట్టు మనం బ్రతకడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకి అవమానం కలుగుతుంది. మన శరీరేచ్ఛల్ని మనం నిర్వర్తించుకోవడానికి దేవుని యొక్క మాటకు లోపడకుండా, దేవుని యొక్క వాక్యానికి లోపడకుండా, దేవుడు దైవజనుడు చెప్పే మాటకు లోపడకుండా మన పెడ చెవుని పెట్టి మనం జీవిస్తే గనక అవమానం కలుగుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తుంటే శత్రువులు వచ్చి వారిని స్వాధీనపరుచుకొని వారి మీద పెత్తనం చెలాయించడం మొదలుపెట్టారు. మళ్ళీ వారు ఆ కష్టకాలంలో దేవునికి మొరపెడితే దేవుడు వారి కష్టాన్ని చూసి వారి యొద్దకు ప్రవక్తల్ని, దైవ సేవకుల్ని పంపించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. కష్టాలు తెచ్చుకొని దేవుని యొద్దకు రావటం కాదు, కానీ కష్టంలో అయినా, నష్టంలో అయినా, బాధలో అయినా, వేదలైనా, దుఃఖంలోనైనా యేసు ప్రభు వారిని కలిగి ఉండటమే గొప్ప ఆశీర్వాదం. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకే పరిశుద్ధుడైన పౌలు భక్తుడు అంటున్నాడు, నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపగలదు? ఆయన ప్రేమ అంత ఉన్నతమైనది, ఆయన ప్రేమ అంత గొప్పది. తల్లిదండ్రుల ప్రేమ కంటే, లోకంలో ప్రేమించే వారి ప్రేమ కంటే ఆయన ప్రేమ అంత గొప్పది. పాపము ప్రజలకు అవమానం తెచ్చును. పాపము చేయటం ద్వారా ప్రజలు అవమానపరచబడతారు. పాపానికి లోనవటం ద్వారా ప్రజలు అవమానపరచబడతారు. పాప కార్యకలాపాలు చేయటం ద్వారా మనుషులకు అవమానం కలుగుతుంది. ఇంకా చూద్దాం, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 6వ వచనం. మరి అవమానాన్ని, పాపమే మానవులకు అవమానం కలుగజేస్తుంటే మరి దేని ద్వారా అవమానం కొట్టివేయబడుతుంది? అసలు మన అవమానానికి, ఆ యొక్క పాపానికి మనం దూరంగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగదు. ఆయన ఆజ్ఞలంటే ఏంటి? ఆయన వాక్యమే ఆయన ఆజ్ఞలు. పరిశుద్ధ గ్రంథంలోని దేవుని యొక్క వాక్యే ఆయన ఆజ్ఞలు. చదువమ్మ ఒకసారి. నీ ఆజ్ఞలు నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. చదువమ్మ, చదువు మొదటి నుంచి. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు, అంటే నీ ఆజ్ఞల వైపు నేను చూసినప్పుడు. లక్ష్యం ఉంచడం అంటే ఒకవైపే దృష్టి ఉంచడం. నీ లక్ష్యం వైపు నీ దృష్టి ఉంచంటారు. నీ దర్శనం వైపు అంటే నీ చూపు ఎటువైపు ఉండాలంటే దేవుని యొక్క వాక్కు వైపు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఉదయకాలం లేచినప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా నీ యొక్క జీవితము ప్రారంభించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఉదయం ప్రారంభించబడాలి. మనం తలకింద పెట్టుకొని నిద్రపోతాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండము. ఆదివారం ఒక్కరోజే దీంతో పని. అది కూడా సంకలో పెట్టుకుని వెళ్ళటం, మళ్ళీ సంకలో పెట్టుకొని తీసుకొచ్చి ఆ సెల్ఫ్లో పడేయటం. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు దీని మీద దుమ్ము పడిందా, దీని మీద ఏదైనా ఉందా కూడా మనకు తెలియట్లేదు. మళ్ళీ ఆదివారం ఒక్కరోజే ఇలా తీసేసి దులిపేసి మళ్ళీ సంకలో పెట్టుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ పాస్టర్ గారు చెప్పినప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి భద్రంగా మళ్ళీ సెల్ఫ్లో పెడుతున్నాం. కొంతమంది సూర్యులో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సూర్యులో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారంట. ఎందుకంటే దెయ్యం రాకుండా ఉండిద్దని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సూర్యులోను సెల్ఫంలోనూ తల కింద పెట్టుకోవడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం పైపు ఎప్పుడైతే నీవు లక్ష్యం ఉంచుతావో, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ముద్రించుకుంటావో, దేవుని యొక్క వాక్యాన్ని నీవు దినదినము ధ్యానించడం మొదలు పడతావో నీకు అవమానం కలగలేరదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వైపు నీవు చూస్తావో, నీకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా, ఎటువంటి స్థితిలో అయినా నీవు దేవుని యొక్క వాక్యం వైపు నీవు చూస్తే గనక నీ అవమానాలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి రెట్టింపు ఘనత నీకు కలగజేయును గాక. ఆమేన్. అదే 119వ కీర్తన 39వ వచనం. అదే 119వ కీర్తన 39వ వచనం. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించు, నా అవమానాలన్నిటినీ కొట్టివేయను. నీ న్యాయ విధులు ఎంతో ఉత్తమములు.
అంటే అవి మంచివి, ఎన్నదగినవి, వాటితో సాటి అయినది ఏదీ లేదు. దేవుని యొక్క వాక్కుకి సాటి అయింది ఏదీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యంతో ఏది పోల్చలేము. ఆ వాక్య కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యన నివసించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పేరే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. ఆయనే వాక్యము, ఆయనే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఆజ్ఞలు ఎంతో ఉత్తమములు, నీ న్యాయ విధులు ఎంతో ఉత్తమములు అంటూ చదువమ్మా. నాకు భయము కలిగించు అవమానమును కొట్టివేను. నీవు ఎటువంటి భయముతో ఉన్నా, ఎటువంటి బాధతో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, నీవు ఈ ఉత్తమమైన న్యాయ విధుల వైపు చూస్తే, ఈ ఉత్తమమైన న్యాయ విధులను నువ్వు ధ్యానిస్తే, ఈ ఉత్తమమైన న్యాయ విధులకే అనుసరించి నీవు నడుచుకుంటే, నీకు భయము పుట్టించే, నీకు భయము కలిగించే అవమానాలన్నిటి నుంచి దేవుడు నిన్ను కొట్టివేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు మనందరికీ తెలుసు. దావీదు రాజుగా అభిషేకించబడిన తర్వాత దావీదికి అనేక శ్రమలు వచ్చాయి. ప్రాణ భయంతో దావీదు కొండలనక గొట్లనక పరిగెడుతున్నాడు. ఆ సమయంలో దావీదు చుట్టూ కొంతమంది చేరారు. కొంతమంది చేరి నీతో పాటు మేము ఉంటామని అన్నారు. వాళ్ళు కూడా అప్పులతో, సమస్యలతో, బాధలతో ఉండేవారంట. అసలు ఈయనకే ఇబ్బందికరమైన పరిస్థితి. ఈయనే ప్రాణభయంతో, అవమానంతో ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు సమూయేలు చేత రాజుగా అభిషేకించబడితే, అప్పుడు పరిపాలిస్తున్న సౌలు రాజు ఏమో దావీదుని ఎప్పుడు చంపుదామని తరుగుతుంటే, ఈ దావీదు కొండలనక గుట్టలనక లోయల్లో దాక్కొని బతుకుతుంటే దావీదు చుట్టూరు కొంతమంది చేరారు. వారందరినీ దావీదు కలుపుకొని ఆ ప్రాంతంలో, ఆ కొండల లోయల ప్రాంతంలో నాబాల్ అనే ధనవంతుడు ఉన్నారు. ఎవరు, ఏం పేరు? నాబాల్ అనే ధనవంతుడు ఉన్నాడు. సరే, ఈ నాబాలు మన మనిషే కదా అని చెప్పేసి నాబాలు గొర్రెల కాపర్లు ఆ అడవి ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటారు. వారందరికీ ప్రొటెక్షన్ గా దావీదు సైనికులు ఉన్నారు. ఏ దుష్టముఖం గాని, ఏ దొంగలు గాని వచ్చి ఆ యొక్క గొర్రెల్ని కానీ, ఆ మేకల్ని కానీ ఎత్తుకెళ్ళకుండా వారు ప్రొటెక్షన్ గా ఉండి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. దావీదుకి ఆహారం కావాలి అని చెప్పేసి దావీదు దగ్గర ఉన్న కొంత సైనికుల్ని నాబాలు యొద్దకు పంపిస్తే, బాబు దావీదు నీకు తెలుసు కదా, ఇజ్రాయేలు దేవుడు దావీదుని రాజుగా అభిషేకించాడు, మేము ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాము, కొంత ఆహారము మాకు కావాలంటే నాబాల్ అన్నాడు, దావీదు ఎవడో అని అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు ఎవడో? నీ పరిస్థితి చూసుకోడా, నీ పని అయిపోయింది, నీ పరిస్థితి అయిపోయింది, నీ జీవితం అయిపోయింది అని అంటున్నారేమో. దేవుడు ఈ రాత్రికాల సమయంలో అంటున్నాడు, ఇప్పటి నుంచి నీ జీవితం మొదలైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి నుంచి నీ జీవితం ప్రారంభమైంది. అందరూ అనుకుంటారు మన జీవితంలో ఎదురే పరిస్థితులను చూసి, మన జీవితంలో ఎదురే ఇబ్బందులు చూసి, ఇక్కడితో వీళ్ళ పరిస్థితి అయిపోయింది, ఇక్కడితో వీళ్ళకి పులి స్టాప్ పడిపోయింది అంటారు. కానీ దేవుడు ఆ పులి స్టాప్ ని చెరిపేసి కామా పెట్టి దేవుడు మళ్ళీ విజయోత్సవంతో నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాబాలు దావీదు ఎవడు అంటే, ఆ సైనికులు వెళ్ళి దావీదుతో చెబితే అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనం. మీరు నాకంటే ముందుగా పోడి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 39వ వచనం. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును నా తల మీదను రప్పించకుండా అతను తల మీదకి అంటే నాబాలు తల మీదకి రప్పించిన గనక తన దాసుడైన నేను కీడు చేయకుండా కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును
యెహోవాకు స్తోత్రం కలుగును గాక. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే దావీదు మీద నిందేశారో, ఎవరైతే దావీదు గురించి హేళనగా మార్చారో, సమస్తము చూస్తున్న దేవుడు దావీదు పక్షా నుండి దావీదుకు న్యాయం తీర్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు కోపంతో రగిలిపోయి నాబాల్ని చంపాలని వెళ్తుంటే నాబాలు భార్య అబీగయీలు దావీదుకి ఎదురుపడి, దేవుడే చూసుకుంటాడు, అతను మొరటివాడు, అతను చంపవలసిన అవసరం లేదని చెప్పి నచ్చజెప్పి పంపిస్తే దావీదు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఆ యొక్క నాబాల్ని దేవుడు మొత్తినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. నీకు కీడు చేసేవారు ఉన్నారు కాదంటలేదు. కీడు చేసేవారి కొరకు నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఆ కీడుల నుంచి నిన్ను తప్పించడమే కాదు, నిన్నెవరైతే అవమానపరిచారో, నిన్నెవరైతే హేళన చేశారో, ఎవరైతే నిన్ను దూషించారో వారే నీ ఎదుట సాగిలపడే విధంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. నా జీవితంలో కూడా అనేక అవమానాలు నేను ఎదుర్కొన్నాను, అనేక నిందలు నేను ఎదుర్కొన్నాను. లేనిపోని అవమానాలు, లేనిపోని నిందలు కూడా నా మీద పడినప్పుడు నేను మౌనంగా యెహోవా ఈరే అని దేవుడి వైపు చూశాను. దేవుడు నన్ను నిలబెట్టాడు, దేవుడు నన్ను ఆస్వాదించాడు. వాళ్ళ పరిస్థితి ఏంటో అందరికీ కనపడింది, నా పరిస్థితి ఏంటో అందరికీ కనపడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నీ కష్టంలో, నీ బాధలో నీవు ఓర్పు కలిగి దేవుడి వైపు చూస్తే గనక నీ ఓర్పుకు తగిన ఫలితాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదుకి మీదకి రావాల్సిన ఆ యొక్క దోషాన్ని దేవుడు తప్పించి దేవుడే తన పక్షాన కలగజేసుకొని దావీదుకు కలిగిన, ఇప్పుడు ప్రజలందరూ ఏం చెప్పుకుంటారు? దావీదుని తిట్టాడు, హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు అనుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా అభిషేక్తుని ముట్టవలదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. నేను అభిషేకించిన వాడిని ముట్టితే నా కనుగుట్టును ముట్టినట్టే. దేశానికి ఇది తెలియట్లేదు, లోకానికి ఇది తెలియట్లేదు. మాటికి వచ్చేసి క్రైస్తవత్వం మీద పడిపోతున్నారు, సేవకుల మీద పడిపోతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, లేనిపోని బురదంతా చల్లుతున్నారు. ఎందుకనంటే మనం మౌనంగా ఉంటామని, ఏమీ మాట్లాడమని. మనం మౌనంగా ఉంటామేమో కానీ మనం కలిగి ఉన్న దేవుడు మౌనంగా ఉండడు. ఆయన రాజదండంతో రాబోతున్నాడు. ప్రతి ఒక్కరికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యొక్క కోల్కత్తా ప్రాంతంలో, కోల్కత్తానే సార్, కలకత్తాలేనా, కలకత్తా ప్రాంతంలో ఒక డాక్టర్ని డ్యూటీలో ఉన్న డాక్టర్ని జస్ట్ రాత్రిపూట రెస్ట్ తీసుకుంటుంటే ఆ డాక్టర్ని హత్యాచారం చేసి చంపేశారండి. ఒక డాక్టర్ని అత్యాచారం చంపేశారు. మాట్లాడితే వచ్చేసి క్రైస్తవత్వం మీద పడిపోతారు. కానీ ఎవరైనా సరే ఆ డాక్టర్కి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని ఎవరైనా మాట్లాడుతున్నారా? ఎవరు మాట్లాడట్లా. ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. అంత అధ్వాన పరిస్థితిలో ఉంది భారతదేశం. ఒక స్త్రీని పూజించే భారతదేశం స్త్రీని గౌరవించట్లేదు, నగ్నంగా ఊరేగిస్తుంది. అదే మతమని ఆ మత పిచ్చిలో పడుతుంది. దేశం కొరకు, దేవుని కొరకు నిలబడే రోజులు రాబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీలో ఉన్న రోషం ఏంటో, నీలో ఉన్న పౌరుషం ఏంటో, నువ్వు ఎంతగా దేవుని కొరకు నిలబడగలవో దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని నీవు సద్వినియోగం చేసుకుంటే దేవుడు ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నిన్ను కూడా కనపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదుకి అవమానం కలిగింది. ఆ అవమానం నుంచి దావీదుని దేవుడు తప్పించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూసుకొని ముగించుకుందాం. సమయం లేదు కనుక ఒక వ్యక్తిని మనం చూసుకొని ముగించుకుందాం. త్వరగా ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యోనాతానును బట్టి ఈ ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగిన. చాలమ్మా, ఇక్కడ త్వరగా స్పీడ్గా చెప్పేస్తాను వినండి రఫ్గా. ఇక్కడ దావీదు జీవితంలో దేవుడు దావీదు ఆటుపాట్లు ఎన్నో చూశాడు. దావీదు కూడా
దావీదుని సౌలు తరుముతుంటే సౌలు కుమారుడైన యోనాతాను దావీదుతో స్నేహపూర్వకంగా ఉండి స్నేహితుడిగా చేసుకొని అనేక మార్లు దావీదుని తప్పించాడు యోనాతాను. ఆ ఉపకారాన్ని బట్టి, ఆ కృతజ్ఞతను బట్టి అందరూ చనిపోయారు అనుకుంటున్నారు. అందరూ ఆ ఫిలిస్తీన్లు వచ్చేసి సౌలు కుటుంబాన్ని అందరినీ చంపేశారు, సౌలు కూడా చనిపోయాడు కనుక ఎవరో లేరని అనుకుంటున్నారు. దావీదుకు ఒక ఆలోచన కలిగింది. దావీదు ఉపకారం చేద్దాం అనుకున్నాడు. మనం కూడా అనేక సార్లు ఉపకారం చేసినప్పుడు మనకు అపకారం తలపెట్టచ్చు, కానీ మా అపకారం తలంచుకోకుండా వారికి ఎప్పుడైతే ఉపకారం చేసే వారంగా ఉంటామో దేవుడు నీకున్న ప్రతి పరిస్థితిని మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు ఉపకారం చేయాలనుకొని సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? రాజ్యం అంతా చెప్పుకుంటుంది, ఎవరో లేరు, సౌలు కుటుంబం అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది, ఆ వంశం అయిపోయింది, అందరూ చెప్పుకుంటున్నారు. కానీ దావీదు ఉపకారం చేయాలి, ఎలాగైనా సరే ఉపకారం చేయాలని సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఎంక్వైరీ చేయటం మొదలు పెడితే సీబా అనే ఒక వ్యక్తి కనుక్కోమన్నాడు. ఎవరన్నా ఉన్నారా అని అంటే ఉన్నాడండి అని అంటున్నాడు. ఎవరో చూద్దాం ఒకసారి. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. సీబా చిత్తగించుము, లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో చెప్పెను. చాలు. ఇక్కడ దావీదు అడుగుతున్నాడు షేబాని అడిగి ఎక్కడున్నాడు, ఎవరైనా ఉన్నారా, వాళ్ళ వంశంలో ఉన్నారా అని అంటే ఉన్నారు, వాళ్ళ వంశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. లోబేదాదులో అమ్రియేలు ఒక అమ్రియేలు కుమారుడగు మా ఇంట ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి ఉన్నాడు, మాకీది ఇంట ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు. అతను ఏ స్థితిలో ఉన్నాడో మనం చూద్దాం ఒకసారి. అదే మొదటి సమూయేలు, అది 2వ సమూయేలు గ్రంథము 4:4 చదువమ్మా. 2వ సమూయేలు గ్రంథం 4:4 చదువు. సౌలు కుమారుడకు యోనాతానుకు కుంటివాడకు కుమారుడకు ఒకడు ఉన్నాడంట. అతను పుట్టినది మొదలుకొని కుంటివాడు కాదు. ఈ ఫిలిస్తీన్లు సౌలు కుటుంబాన్ని తరమటానికి, రాజ్యం మీదకి దండెత్తడానికి వచ్చినప్పుడు అతన్ని పెంచే రాజులకి రాజకుమారులు పెంచడానికి దాదీలను మనం భాషలో చెప్పుకోవాలంటే ఆయా అంటాం కదా మనందరం, ఆయమ్మ. ఆయన పెంచడానికి ఒక దాది ఉంది. ఆ దాది ఏం చేసింది, ఈ కుమారుడిని ఎలాగైనా సరే రక్షించాలని పరిగెత్తుతున్నప్పుడు ఆమె కూడా పడిపోవటం వల్ల, ఆ చేతిలో ఉన్న కుమారుడు కూడా పడిపోవటం వల్ల ఆ కుమారుడు 2 కాళ్ళు విరిగిపోయాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విరిగిపోయి ఆ కుమారుడు కుంటివాడుగా ఉన్నాడు. అతని పేరు మెఫీబోషెతు. మాకీదు అనే ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఉన్నాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో మనం చూద్దాము. మెఫీబోషెతు అనే మాటకు అర్థం ఏంటంటే అవమానం యొక్క నోటి నుంచి అంట. మెఫీబోషెతు అనే మాటకు అర్థము అవమానము యొక్క నోటి నుంచి, అవమానము వెదజల్లటము, సిగ్గుకరము అని అర్థం. అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మెఫీబోషెతు అనే అర్థం అంటే అవమానం. ఇతని జీవితం అంతా అవమానమే అని అనుకున్నాడు. భయముతో దాక్కొని బ్రతుకుతున్నాడు. మాకీది ఇంటి దగ్గర దాక్కొని బతుకుతున్నాడు. లోబేదాదులో దాక్కొని భయంతో బతుకుతున్నాడు. ఒకవేళ దావీదుకు తెలిస్తే నేను రాజవంశంలో ఓడివన్నని తెలిస్తే గనక నన్ను చంపేస్తాడేమని దాక్కొని భయముతో బతుకుతున్నాడు మెఫీబోషెతు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే లోబేదేదాదు అని అంటే అర్థం ఏంటి అని అంటే ఎండిపోయిన భూమి అని అర్థం. ఎండిపోయిన భూమి అని అర్థం. మాకీదు అని అంటే చేదు అని అర్థం. అంటే ఎండిపోయిన పరిస్థితుల్లో చేదైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు మెఫీబోషెతు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుంటివాడు, ఎవరైనా తెచ్చి ఆహారం పెట్టాలి, ఎవరైనా తీసుకొచ్చి తన యొక్క కాలకృత్యాలు తీర్పించాలి, ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే అతన్ని తీసుకొని నడిపించుకుంటూ వెళ్ళాలి తప్పితే కానీ తన అంతటికి తను వెళ్ళగలుగుతాడా?
కొంచెం దూరం ఏమో డేక్కుంటే వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు. 2 కాళ్ళు విరిగిపోయి కుంటివాడిగా అంగవైకల్యంతో ఉన్నాడు మెఫీబోషెతు. కానీ దావీదు మనసులో దేవుడు ఒక ఆలోచన పెట్టాడు. యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి దావీదు ఎంక్వైరీ చేస్తుంటే సీబా అనే వ్యక్తి, అవును ఉన్నాడు ప్రభా, యోనాతానుకి ఒక కుంటి కుమారుడు ఉన్నాడు, అతను మెఫీబోషెతు అని అంటే మెఫీబోషెతు అనే మాటకు అవమానం అని అర్థం, సిగ్గుకరమని అర్థం. అతడు అవమానమైన పరిస్థితుల్లో, పేదరికంలో, అజ్ఞానంలో బ్రతుకుతున్నాడు. ఇక నా జీవితం ఇంతే అని అనుకున్నాడేమో. దేవుడు యోనాతానుని బట్టి, సౌలును బట్టి అతని మీద దోషము ఏలుబడి చేస్తుంది నిజమే, కానీ యోనాతాను చేసిన మంచితనాన్ని బట్టి కూడా అతని మీద కృప ఏలుబడి చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము చేసే ప్రతి క్రియను బట్టి మన పిల్లల మీద ఏలుబడి చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మంచి చేసామా, మంచి ఏలుబడి చేసిద్ది. మనం చెడు చేసామా, చెడు ఏలుబడి చేసిద్ది. తండ్రుల దోషము దేవుడు వారి మీద వేస్తాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. మనుషుడా, నీవేది విత్తుతావో అదే కోసుకుంటావు. నీవు జీవాన్ని విత్తుతావా, జీవాన్ని కోసుకుంటావు. నువ్వు పాపాన్ని విత్తుతావా, పాపం అనే పంటనే కోసుకుంటాము. పాపము పరిపక్వమై మరణాన్ని కనును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. మంచేదో చెడేదో జ్ఞానము కలిగి మనం ఆలోచించి మన విశ్వాస యాత్రలో మన జీవితాన్ని మనం సరిగా దేవుని యొక్క వాక్యంలో కట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ సౌలును బట్టి ఆ యొక్క మెఫీబోషెతు మీద ఆ యొక్క దోషము ఏలుబడి చేస్తుంది. కానీ యోనాతానుని బట్టి దేవుని యొక్క కృప వలన కృపగోళ ఏలుబడి చేస్తుంటే దావీదు మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకొని ఎలాంటి అధికారం ఇచ్చాడో, ఎలాంటి ఘనత ఇచ్చాడో చూసి ముగించుకుందాం. చదువమ్మా. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతాను పుట్టిన చదివే స్పీడ్ చదివేసి మెఫీబోషెతు అని పిలిచాడంట. ఒక నిమిషం అమ్మా. మెఫీబోషెతు అని పిలిచాడంట. అంటే ఎటువంటి క్రోధము కానీ ఎటువంటి మత్సరం కానీ లోపల దాచుకోలే దావీదు. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. నా చిత్తమంతి నెరవేర్చే మనుషుడు అని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పిన పని మనం తప్పకుండా చేయాలి. అది భారమైనా, దూరమైనా, కష్టమైన, భారమైనా సరే. నా చిన్నతనంలో నాకు సరిగా అప్పుడు తెలిసేది కాదు. ఇంత ఉంటానేమో, ఈ చిన్న బాబు అంతా ఉంటానేమో. అప్పుడు మా అమ్మ చెప్పేది, నాన్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పలానా ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పమంటాడు, పలానా కలవమంటున్నాడు, వాళ్ళు చాలా శోధనలో ఉన్నారంట, ఆ పాస్టర్ గారు చాలా శోధనలో ఉన్నారంట, ఇబ్బందిలో ఉన్నారని అంటే అప్పుడు మా పరిస్థితి ఏంటంటే 20 రూపాయల ఛార్జీకి దొరకటమే కష్టం. 20 రూపాయలు అంటే ఇప్పట్లో 200-300తో సమానం. 1995 ఆ టైంలో స్టోరీ ఇది. కానీ ఎలాగోలా చేసి ఆమె సంపాదించి ఎలాగోలా తర్వాత అయినా ఇస్తానని చెప్పేసి ఆ 20 రూపాయలు తీసుకొని అక్కడికి వెళ్ళి దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పి వచ్చేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు తెలియదు. తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత అవన్నీ గుర్తొస్తా ఉండంటే నా ఒళ్ళో రకంగా అయిపోయింది నా బాడీ అంతా. దేవుడు చెయ్యమన్న పని మనం చెయ్యాలి. దైవ సేవకుడికి ఏం అవసరమో, దైవజనుడికి ఏం అవసరమో ఈ ప్రాంతం కాకుండా మంచిగా ఏదైనా సిటీ ఎత్తుకోవచ్చు కదా. అమలాపురం సిటీలో మంచిగా కింద మీద పడి అట్టగట్ట చేసి ఏదో రకంగా 1 సెంటున్నరలో స్థలం సంపాదించి చర్చి కట్టుకుంటే బ్రహ్మాండంగా బతకచ్చు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడిచ్చిన దర్శనానికి లోబడి, దేవుని మాటకు లోబడి ఈ ప్రాంతానికి దైవజనుడు వచ్చాడు. అది మీకు ఆశీర్వాదకరము, ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మెఫీబోషెతు అని పిలిచి ఏం చేశాడో చదువు ఒకసారి ముగించుకుందాం. ఇంకా
అతడు నీ చిత్తము నీ దాసుడైన నేనున్నాను నేను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీకు ఏదైనా హాని చేస్తానేమని నీవు భయపడుతున్నావేమో. నీవు భయపడవద్దు. నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి అవమానంలో ఉన్నా, ఎటువంటి నిందలో ఉన్నా, సార్ పాస్టర్ గారు ఇప్పుడు మీరు ఒక్కలేని మొదలు పెట్టారేమో, ఒక్కలేని అంటున్నారేమో, దేవుడు రానున్న రోజుల్లో అనేక మంది నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హైదరాబాద్ లో నాకు దైవజనుడు తెలుసు, ఆయన పెంకిటింట్లో 5గురితో స్టార్ట్ చేశాడంట పరిచర్య. ఐదుగురితో స్టార్ట్ చేశాడంట. 50,000 మంది ఆయన సంఘం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. 50,000 మంది. ఆయన ఏంది చర్చి గట్లా ఫంక్షన్ హాల్లోనే పెడుతున్నాడు. ఫంక్షన్ హాల్కి అద్దె 2 గంటలకు 3 గంటలకు ₹1,00,000. ₹1,00,000 ఒక్కొక్క ఫంక్షన్ హాల్కి. 10 ఫంక్షన్ హాల్ తీసుకుంటాడు ఆయన. 10 ఫంక్షన్ హాల్ తీసుకుంటాడు ఆయన. ఒక్కొక్క హాల్కి ₹1,00,000 అద్దె. 5గురితో ప్రారంభించాడు. కానీ ఇప్పుడు 50,000 మంది ఒక ప్రవాహం లాగే కనపడతారు జనాలు. అక్కడికి వెళ్తే ఒక ప్రవాహం లాగా కనపడుతూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఆ హాళ్ళు తీసుకొని అక్కడ ఆయన పరిచర్య పెడుతున్నారని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు అందరూ ఏం చేశారంటే, వీళ్ళేంద్రబాబు ఇజ్రాయెల్ ప్రజల్లాగా ఎలా ఉన్నారని చెప్పేసి వాళ్ళ కాలనీ నుంచి వెళ్ళకుండా వాళ్ళు పెద్ద గేట్లు పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరో నడవటానికి వీలేదని. అంతగా శత్రువులు సైతము, అన్యజనులు సైతము అసూయపడే విధంగా దేవుడు ఆయన హెచ్చించాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మిమ్మల్ని కూడా, ఈ పరిచర్యను కూడా దేవుడు రానున్న రోజుల్లో ఆ విధంగా హెచ్చించబోతున్నాడు. ఆ విధంగా ప్రతి అవమానాన్ని కొట్టివైపోతున్నాడు. మెఫీబోషెతు పరిస్థితి ఏమైందని అంటే బ్రీఫ్ గా నేను చెప్పేస్తాను. మెఫీబోషెతు రాజు సమూహమందు రాజు కూర్చునే బల్ల మీద భోజనం చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా 5 స్టార్ హోటల్లో మీరు భోజనం చేశారా? సరదాగా అడుగుతున్నాను. 5 స్టార్ హోటల్ ఎప్పుడైనా భోజనం చేశారా? చెప్పాలి. ఎవరైనా చేశారా? 5 స్టార్ హోటల్లో భోజనం చేశారా? 5 స్టార్ హోటల్లో భోజనం ఎలా ఉండేది తెలుసా? దేవుడు కృపను బట్టి హైదరాబాద్ ఉద్యోగం చేసేటప్పుడు మాకు ఒక ఆఫీసర్ లంచ్ అని ఉండిద్ది. నెలకు ఒకసారి ఆఫీసర్ లంచ్ అని ఉండిద్ది. నెలకు 2 నెలలకు అంత గుర్తులేదు, చాలా సంవత్సరాలు అయింది. ఆఫీసర్ లంచ్ ఉండిద్ది. హైదరాబాద్లో బాగా మోస్ట్ పాపులర్ మంచి ఫుడ్ ఎక్కడ దొరికితే అక్కడ మాకు బుక్ చేస్తారనమాట. ఫస్ట్ ఏముండిద్ది అంటే, ఎందుకు చూస్తున్నానంటే అసలు అంటే రాజుగారి పళ్ళ మీద భోజనం ఎలా ఉంటుందో ఉదాహరణ చెబుతున్నాను. దీన్ని అతిశయించి కాదు. భోజనం ఎలా ఉంటుందని అంటే, రాజుగారి పళ్ళ మీద భోజనం ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వెళ్ళంగానే సూప్ ఇస్తారు. సూప్, స్వీట్ కార్న్ సూప్ అని సూప్స్ ఉంటాయి కదా, సూప్ ఇస్తారు. తర్వాత స్వీట్స్ ఉంటాయి, చాలా రకాల స్వీట్స్ ఉంటాయి. ఇటు నుంచి ఇటువైపు ఇలాగా 4 ఉంటాయి. 4 వైపుల ఐటమ్స్ ఉంటాయి. నీకు ఏ ఐటెం కావాలంటే ఐటెం పెట్టుకొని తినొచ్చు. మరి రాజుగారి పళ్ళ మీద అలాగే ఉంటాయి కదా. ఏ ఐటెం కావాలంటే ఐటెం తినొచ్చు. రాజుగారితో చెప్పాను అనుకో, నాకు పలానా ఐటెం కావాలంటే వెంటనే తయారు చేయండి వెంటనే అని అంటాడు. దేవుడు దిక్కులేని పరిస్థితిలో ఉన్న మెఫీబోషెతు జీవితాన్ని, కుంటివాడైన మెఫీబోషెతు జీవితాన్ని, అవమానం అని పేరు గల మెఫీబోషెతు జీవితాన్ని రాజు బల్ల మీద భోజనం చేసే విధంగా, రాజు సమూహముల విధంగా దేవుడు అతని అవమానాన్ని కొట్టి అతనికి ఘనతను కలగజేశాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అంతేకాదు, ఈ షేబా, ఈడు దొంగోడు. ఈడు సౌలుకి రావాల్సిన పొలం ఆస్తి అంతా కాజేశాడు. అది ఎంతైతే పొలం ఉందో ఆ పొలం అంతా పండించి దాని రాబడి అంతా మెఫీబోషెతుకి ఇవ్వమని చెప్పాడు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంవత్సరములనే పంటను ఏ చీడ పురుగైతే తినివేసిందో, సంవత్సరంలోనే పంటను ఏ చీడ పురుగైతే, ఏ గొంగల పురుగైతే, ఏ మిడతలైతే తినివేసావో ఆ పంట అంతకంటే రెట్టింపు పంటను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. రెట్టింపు ఘనతను మీకు ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అవమానంతో, భయముతో, రాజవంశంలో పుట్టినోడై ఉండి కూడా భయముతో
పేదరికాన్ని అనుభవిస్తున్న మెఫీబోషెతుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేసుకోడా, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుకే పాపంలో అవమానాలతో నిందలతో వేదనతో నా బ్రతుకు ముగించుకోవాలనుకున్న నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ భద్రాచలం, ఎక్కడ కోనవారం, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ అమలాపురం, కొమరగిరిపట్నం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కల్లో కూడా ఊహించుకోవాలా మైక్ పట్టుకుంటాను, దేవుని మాటలు నా నోట్లో పెడతాడు, నా హృదయంలో పెడతాడు. నాకు చాలా సిగ్గు మనుషులతో మాట్లాడాలంటే, మనుషులతో మాట్లాడంటే నాకు చాలా సిగ్గు. ఒంటరిగా ఉండేవాడిని, చాలా సిగ్గు. అలాంటి నా జీవితాన్ని, నా సిగ్గు అంతటిని దేవుడు తీసివేసి తన పరిశుద్ధ తైలంతో అభిషేకించి ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని బలపరచడానికి, మీ ద్వారా నేను బలపరచబడటానికి, ఆయన వాక్కు ద్వారా మనందరము బలపరచడానికి దేవుడు కృప చూపించాడు. మెఫీబోషెతు జీవితంలో దేవుడు చేసిన అద్భుతము తలంచుకుందాం. మెఫీబోషెతు అవమానాన్ని కొట్టివేశాడు, మెఫీబోషెతు నిందను కొట్టివేశాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ అవమానమునకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుక. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుద్దాం. నీ అవమానము ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎటువంటి అవమానాన్ని అనిపిస్తున్నావు నాకైతే తెలియదు. నేను ఎవ్వరికి చెప్పుకోలేని అవమానాన్ని నువ్వు అనిపిస్తున్నావని నువ్వు అనుకుంటున్నావేమో. నిన్ను దేవుడు చూస్తున్న దేవుడు, నీ యొక్క అవమానాన్ని చూస్తున్న దేవుడు. మెఫీబోషెతు దావీదు అవమానాన్ని దేవుడు చూశాడు. ఆ అవమానాలన్నిటి నుంచి దావీదుని, మెఫీబోషెతుని తప్పించిన దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీకున్న ప్రతి అవమానం నుంచి మిమ్మల్ని విడిపించి మీకు ఘనతను, మీకు ఒక ఆశీర్వాదాన్ని, మీకు ప్రతి విధమైన శాపము నుంచి మీకు విడుదలనిచ్చి దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని, వర్షాన్ని మీ పైన, మీ పరిచర్య పైన, దైవజనుడి పైన, దైవజనుడి కుటుంబం పైన, ఆయన చేస్తున్న చిల్డ్రన్ హోమ్ పరిచర్య పైన దేవుడు సమృద్ధిగా కుమ్మరించి ఆస్వాదించి అభివృద్ధిపరిచి అనేకులు ఎదుట గొర్రెపోతు కొమ్ము వలె దైవజనుడి యొక్క తలను ఎత్తును గాక. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరగా రెండు చేతులు పైకి చెప్దామా? హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో అడ్రస్ లేకుండా జీవిస్తున్న మెఫీబోషెతుని దేవుడు హెచ్చించాలనుకుని, దేవుని బిడ్డలారా, రాజు